హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో తనూజాకి అన్యాయం జరిగిందా అనే టైటిల్ పెట్టాం. మళ్ళీ ఏంటి తనూజాకి సపోర్టింగ్ అనుకోవద్దు. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. మనం ప్రేరణ వచ్చింది, లోపలికి వచ్చింది, కాసేపు మాట్లాడింది, అందరితో మాట్లాడింది. ప్రేరణ తనూజాని పిక్ చేసుకుంది ఏది కెప్టెన్సీ కంటెండర్ అవడానికి. సో ఇద్దరు ఓకే దిగారు. సో ప్రేరణ ఎలా అంటే మనకు తెలుసు, ప్రేరణ గేమ్ లాస్ట్ సీజన్లో మనం చెప్పుకున్నాం, అసలు ఎక్కడా కూడా తగ్గదు. ఏదైనా సరే టాస్క్ అంటే ఆడేస్తుంది. కెప్టెన్సీ కంటెండర్ ఎన్నిసార్లు అయింది కెప్టెన్ అవడానికి, ఎట్లా ఊగిందో మనకు తెలుసు. సో అంత తెలిసిన అమ్మాయి తనూజాకి ఎంత డెస్పరేట్ కంటెంట్ రావడం అనేది అదని ఇదని కూడా తెలుస్తుంది. ఒక్క తనూజాకే కాదు, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా కూడా సో అమ్మాయికి అది తెలుస్తుంది, ఆ కెప్టెన్సీ కంటెంట్ రావడం ఎంత ఇదిగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో అనేది. సో ఓకే ఆడింది, ఆడుతూ ఉన్నారు, అవి చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీకు ఒక్క స్క్రీన్ షాట్ చూపిస్తా. ఫస్ట్ స్క్రీన్ షాట్ చూడండి. తనూజ ఎక్కడి నుంచి బాల్ వేసింది కరెక్ట్గా మీకు ఇప్పుడు పిక్చర్ పడింది. తనూజ వేసిన పొజిషన్, ఇప్పుడు ప్రేరణ వేసిన పొజిషన్ చూపెడుతున్నా చూడండి స్క్రీన్ షాట్. ఆల్మోస్ట్ బోర్డు ఇదనుకోండి, ఇక్కడికి వచ్చేసింది చెయ్యి, ఇక్కడికి వచ్చింది చెయ్యి. ఇక్కడి నుంచి తనూజ వేస్తే ఇక్కడి నుంచి ప్రేరణ వేసింది, ఆల్మోస్ట్ పడిపోయింది. అందుకని చెప్పి జస్ట్ మిస్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే. ఇప్పుడు అక్కడ కళ్యాణ్ కూడా చెప్పాడు తనూజకి ఏమని, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే పోయింది, సో లేదంటే గెలిచేది. జస్ట్ నీది అలా హోల్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది, ఇది కానీ అది పడిపోయింటే అయిపోయేది అని. ఇక్కడ లక్ ఫేవర్ ఉంటుంది అందులో 100%. ఎందుకంటే స్మూత్గా ఉంటుంది బోర్డు. ఫస్ట్ అజంప్షన్ చేయలేకపోయారు, బాగా క్యారమ్ బోర్డు ఆడినట్టు ఆడేసి కింద పడిపోయినాయి అవన్నీ కూడా. వాట్ ఎవర్ బాల్స్, గుళ్ళు, మనం గుళ్ళు అంటాం వాటిని, చిన్న చిన్న గుళ్ళు సైకిల్ చైన్లో ఉండేవి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళందరూ కూడా. సో అది ఇట్లా తీసినప్పుడు ఏంటంటే స్మూత్ బోర్డు వల్ల అది వెళ్ళిపోతుంది. పైగా కరెక్ట్గా వెళ్ళి కూర్చోవాలి. ఆ పొజిషన్స్ కూడా చూడండి 5 ఇట్లా ఉన్నాయి. సో ఒక పొజిషన్ టార్గెట్ చేసి వేసినా కూడా చాలా సమయం పడుతుంది. అందులో అది కంప్లీట్ లాస్ట్లో లక్ ఫేవరే ఉంటుంది. అన్యాయం జరిగిందా అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ సంచాలక్ నిద్రపోతుందా అనేది నా పెద్ద డౌట్. ఇక్కడ సంచాలకుని ఎందుకు పెట్టుకున్నారు? సో అబ్జర్వ్ చేసేయడానికి, ప్రేరణ నువ్వు ముందు నుంచి చేస్తే నేను కన్సిడర్ చేయను అని. అక్కడ బర్నీ దేత్తడి ఆర్కేకి చాలా గట్టిగా చెప్పాడు తన తర్వాత టాస్క్లో, మీరు అలా వెళ్తే నేను కన్సిడర్ చేయనంటే సారీ ఇలా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళింది. అఫ్కోర్స్ అది కూడా మాట్లాడదాం మనం. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం నాకు ఎందుకనో అలా అనిపించింది. సో మీకు కూడా కరెక్ట్గా ఇదే ఫీలింగ్ కలిగితే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ దేత్తడి ఆరిక ఫుల్లీ ఎనర్జీ, అసలు మామూలు ఎనర్జీ కాదు. సో ఎరగదీసేసింది. ఆ మిర్రర్ గేమ్ ఏదైతే ఉందో అది బాగా ఆడారు. సో ఇక్కడ ఏంటంటే సుమన్ ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చింది. సుమన్ సెలెక్ట్ చేసుకోవడం ఓకే బ్రహ్మాండం. సుమన్కి పాపం ఛాన్స్ ఇచ్చింది, ఆగు వెయిట్ చేయి ఇంకోటి పెట్టకు అని అక్కడి నుంచి చెప్తానే ఉన్నారు, మొత్తుకుంటానే ఉన్నారు. అయినా మనోడు వెళ్ళి ఇంకో బాల్ పెట్టేశాడు, పడిపోయింది టవర్. సో అప్పటికి పాపం దేత్తడానికి ఛాన్స్ సేపు అక్కడ నుంచి ఉంది, ఇంకొకటి పెట్టుకుంటే అయిపోతుంది. తనది కొంచెం ఎత్తుగా ఉంది, తింది కొంచెం ఉంది, తను విన్ అవుతాడనే అనుకుంది. పాపం చాలా ఫెయిర్గా ఆడింది. ఇట్స్ వెరీ గుడ్ గేమర్. మన సీజన్ 4లో ఎలా ఆడిందో మనకు తెలుసు. అసలు ఆ సీజన్ బ్లాక్ బస్టర్ సీజన్, దాని గురించి చెప్పాల్సిన పనే లేదు అసలు. నెక్స్ట్ మానస్ రావడమే అందరికీ ఒక మంచిగా లెసన్ చెప్తా ఉన్నాడు, కౌన్సిలింగ్ చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే రీతుకి మానస్కి కాస్త పడింది. ఏంటి అంటే నేను కెప్టెన్ అమ్మా అందుకే చెప్తున్నా అని. సో ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో అది ఉంటుంది ఎప్పుడు కూడా, ఫన్ స్టేజ్ షోలు అవి చేశారు కాబట్టి. అయితే ఇక్కడ మానస్ గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే మామూలు టాస్క్ రాక్షసుడు కాదు, అసలు టాస్క్ అంటే ఇచ్చి పడేసేవాడు. మనకు తెలుసు కదా, సన్నీ తరఫున కూడా గేమ్ ఆడాడు. అసలు శ్రీరామచంద్ర మానస్ వీళ్ళిద్దరు గుర్తొస్తారు ఆ సీజన్లోనే, అంత బాగా పర్ఫామ్ చేశారు టాస్కుల్లో. నేను టాస్క్లో ఎస్పెషల్లీ. అయితే ఇక్కడ టాస్క్ ఆడేటప్పుడు నేను ఖచ్చితంగా మానసే గెలుస్తాడు అనుకున్నా, అంత కాన్ఫిడెంట్గా ఉన్నా. కానీ 2 సార్లు బాల్ని కొట్టాడు, పడిన బాల్ కూడా బయటకు వచ్చింది. 2 సార్లు మిస్టేక్ అదే చేసుకున్నాడు. పవన్ డిమాన్ బ్రహ్మాండంగా ఆడాడు గేమ్, ఎరగదీశాడు. ఎంత ఫోర్స్ కొడుతున్నాడు అంటే ఏదో హ్యాండ్బాల్ గోల్లో కొడతారు చూడండి, అట్లా కొడుతున్నాడు.
మామూలు ఫోర్స్తో కాదు, మళ్ళీ ఆ బాల్ వెళ్ళి ఎక్కడ పడింది అటు వెనక్కి వెళ్ళిపోతుంది బాల్. సో లైవ్లో చూస్తే అర్థమైంది ఎంత లాగ్, వెళ్ళిపోతుంది బాల్ బయటికి బొమ్మని. సో బాగా ఆడాడు టిమోన్ పవన్ అయితే, నాకు బాగా నచ్చాడు. నెక్స్ట్ ఇంకా ప్రిన్స్ యావర్ వచ్చాడు, అది కూడా మీరు చూడొచ్చు, రేపు టెలికాస్ట్ అవుతుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లైవ్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి, ఆ అప్డేట్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక ఇద్దరికి ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్ జరిగింది. సో దివ్యాకిను ఆ బర్నీకి. సో వాట్ ఎవర్ బర్నీకి వచ్చి ఇమిటేట్ చేయడం అనేది కాస్త దివ్య అబ్జెక్ట్ చేసింది. అది ఎక్కడ అంటే, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, దాని గురించి మాట్లాడుతున్నావు, దీని గురించి అంటే, మరి మీరు కూడా నా మీద జోకులు వేశారు కదా, మరి నేను వేసినప్పుడు తీసుకోరేంటి అనేది ఇక్కడ. ఇప్పుడు బ్రదర్ ఎల్డర్ అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు మనల్ని ఏమన్నా అంటే మనం ఏమంటాం, మామూలుగా వాళ్ళకి తిరిగి కౌంటర్ వేస్తామా? ఏం కదా. ఇప్పుడు ఇంట్లో తాతయ్య గారు, అమ్మమ్మ గారు, లేదంటే వేరే వాళ్ళు బ్రదరే మన మీద కౌంటర్ వేసాడు అనుకోండి, మనం రీకౌంటర్ వేసేస్తామా? అంటే నువ్వంటే పర్లేదు, నేనంటే తీసుకోవా అనం కదా. సో ఇలాగే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో కొంచెం తీసుకోరు. ఇంకేం చేసాడు అప్పుడు, ఎస్పెషల్లీ వచ్చి షవర్ చేసేసి వచ్చిన తర్వాత సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అలా అనుకుని ఉండాల్సిందే. తన కాల్ బాగాలేదు, ఎలా నడుస్తుంది ఏంటి అనేది. యాక్చువల్గా అక్కడ సంజన ఉంటే గార్డెన్లో ఇమిటేషన్ చేశాడు. అంతకుముందు వాళ్ళిద్దరు ఫన్ చేసుకున్నారు, సంజన లాగా కూడా నడిచి చూపెట్టాడు. అలాగే కళ్యాణ్ ఎలా నడుస్తాడో కూడా చేసి చూపెట్టాడు ఆయన బర్ని ఇమిటేషన్. ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏదో మొదటి వారాల నుంచి ఉండొచ్చు కదా అని నాకు అనిపించింది చేస్తుంటే. సో ఇది మేబీ టెలికాస్ట్లో మనకి లేపుసారు, కానీ సో ఎక్స్ట్రా కట్స్ చూసే వాళ్ళకి అయితే ఎక్స్ట్రా కట్స్లో ఉండుంటుంది గ్యారంటీగా. సో దీనివల్ల ఏంటి అంటే అక్కడ దాని తర్వాత దివ్య మీరు అలాగే అనడం మరి మాకు కూడా ఉంటుంది కదా, మా మీద కౌంటర్ వేసినప్పుడు ఉండదని. సో వాళ్ళిద్దరికి ఒక చిన్న క్లాష్ అనేది అయింది. ఆ తర్వాత కిచెన్లో కూడా ఒక గొడవ అయింది, ఏంటంటే డిమోన్కి అండ్ రీతుకి. సో డిష్ వాషింగ్ చేయడం అనేది, సో నేను వేస్తే నెక్స్ట్ టైం కూడా ఇన్నుంటే నేను కడిగే ప్రసక్తే లేదన్నాడు. మరి మేము ఉన్నప్పుడు రూల్ పెట్టారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేట్ అది కడుక్కుని మళ్ళీ తినాలని చెప్పారు కదా, అలాంటప్పుడు 5 వాడాలని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, 5 గిన్నెలే. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అనేది డిమోన్ పవన్. ఆ కెప్టెన్ రీతు కాబట్టి రీతుకి చెప్పాడు. బట్ రీతు ఏంటి, మేము తోమేటప్పుడు ఎంతకంటే ఎక్కువ వచ్చాయని చెప్తుంది. ఆమె తోమనే అక్కడ పడేసి సింకులో వెళ్ళిపోయింది, గుర్తులేదేమో జనాలకి. సుమన్ శెట్టి రాత్రి పిండి కలిపిన ఒక గిన్నె తెచ్చి అందులో పెడితే అసలు సంజనాథ్ ఏం పోట్లాడింది కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉండి. సో మనం చూడలేదా, వెళ్ళి అలిగి పెద్ద పంచాయతీ పెడితే ఆ పంచాయతీ చూడలేక సంజన వెళ్ళిపోయి సైలెంట్గా అడిగేస్తే, నువ్వెందుకు అడిగావు, ఇక్కడ తేలాలి కదా, ఇక్కడ ఒక పంచాయతీ పెట్టుకున్నాం కదా, తేలాలి కదా అన్నారు. సో మరి అక్కడ అలా ఉన్నప్పుడు ఇక్కడ డిమోన్ పవన్ కూడా కరెక్టే కదా. యాక్చువల్గా హౌస్లో అబ్జర్వ్ చేస్తే లైవ్ చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇది ఏంటంటే డిమోన్ పవన్ హౌస్ వర్క్ అందరికంటే కూడా ఎక్కువ చేస్తాడు. ఇంకా సుమన్ అయినా అటు ఇటు కాస్త నటించి కాస్త రిలాక్స్ అవుతాడు, కానీ డిమోన్ పవన్ ఎక్కడా కాదు. అసలు ఏ పని అంటే ఆ పని, అక్కడికి వెళ్ళి హెల్ప్ చేసి ఇక్కడికి వెళ్ళి హెల్ప్ చేసి ఓడవడం, వాష్రూమ్ కానీ కిచెన్ కానీ ఏ డిపార్ట్మెంట్ అని చేసేస్తాడు. వాళ్ళకి కొంచెం బాగాలేదని పక్కన కూర్చున్నా వాళ్ళ పని కూడా చేస్తాడు, ప్లస్ టాస్క్లు ఆడతాడు. ఇక వీళ్ళకి ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేయడంలో కొంచెం వెనకబడి ఉంటారు. మిగతా వాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు కొంచెం స్కిట్ల రూపంలో ఏది చేసినా, వాళ్ళ మీద జోకులు వేసినా, సెటైర్లు వేసినా తీసుకుంటారు. ఇప్పుడు గబుక్కున్న పవన్ డిమోన్ లాంటిడో, కళ్యాణ్ లాంటిడో, లేదంటే వేరే దివ్య లాంటిదో అలాంటి స్కిట్లు చేస్తూ తీసుకోమంటే తీసుకోలేరు కదా. సో అక్కడ ఏంటంటే వాళ్ళు కొంచెం వెనకబడి ఉంటారు ఆ ఫేస్లో. బట్ హౌస్ వర్క్ మాత్రం సో పవన్ డిమోన్ అయితే చాలా బాగా చేశాడు, నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా. సో బట్ ఏంటంటే కొంచెం ఇంకా తెలుసు కదా, టాప్ 5కి వెళ్ళడానికే ఇప్పుడు చాలా సతమతం అవుతున్నారు. అలాగే నా నెక్స్ట్ వీడియో వస్తుంది, 2 రోజులు ఓటింగ్ అనేది చెప్పా. టాప్ 5లో ఎవరు ఉండే ఛాన్సెస్ ఉంటాయని ఆ వీడియోలో చెప్పాను. ఎవరైనా మిస్ అవ్వకుండా ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.